హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ లో మరోసారి ఓల్డ్ కన్సర్న్ స్టార్ట్ అయ్యిందండి. వాటర్ స్కాసిటీ అలాగే డ్రాట్ లైక్ కండిషన్స్ మళ్ళీ న్యూస్ లోకి వస్తున్నాయి. జూన్ 2026 మిడిల్ నాటికి దేశంలో ఏకంగా 66% రెయిన్ఫాల్ డెఫిసిట్ కనిపిస్తుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ నార్మల్ కంటే లోవర్ గా అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ లో సుమారు 90% మాత్రమే ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తుంది. అంతేకాకుండా పసిఫిక్ ఓషియన్ లో ఎల్నినో ఎఫెక్ట్ మళ్ళీ స్టార్ట్ అయిందని ఎన్ఓఏఏ అఫీషియల్లీ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ యాక్షన్స్ కనుక చూస్తే ప్రికాషనరీ మెజర్స్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ నుండి తమిళనాడు వరకు ఉన్న 12 స్టేట్ ని అలర్ట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటిగెన్సీ ప్లాన్స్ ని వెంటనే రెడీ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ స్టేట్స్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. అదేంటంటే వాటర్ కన్జర్వేషన్, మాయిశ్చర్ మేనేజ్మెంట్, ఇంటర్ క్రాపింగ్ అండ్ ఆల్టర్నేటివ్ క్రాప్ మెథడ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. సో వాటర్ షార్టేజ్ వచ్చిన ప్రతిసారి ఒకే క్వశ్చన్ వస్తుంది. ఉన్న ప్రతి వాటర్ డ్రాప్ ని ఇంకా ఎఫిషియెంట్లీ ఎలా యూజ్ చేయాలి? ఇక్కడే వాటర్ రీసైక్లింగ్ అండ్ వాటర్ ట్రీట్మెంట్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఒకప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో పెద్దగా హైలైట్ కాకపోయిన ఈ సెగ్మెంట్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎజెండాలో సెంట్రల్ ఫోకస్ గా మారుతుంది. సో డిమాండ్ ఎటువైపు మూవ్ అవుతుందో ముందుగా అండర్స్టాండ్ చేసే ఇన్వెస్టర్ కి వీక్ మాన్సూన్ ఉన్న ఈ ఇయర్ లో వాటర్ ట్రీట్మెంట్ థీమ్ మరింత అట్రాక్టివ్ గా మారే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ సీజన్ లో మీ రాడార్ లో ఉంచుకోవాల్సిన 4 వాటర్ రీసైక్లింగ్ స్టాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ విఏటెక్ వాబాగ్ అండి. ఇది కంప్లీట్లీ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో ఆపరేట్ చేసే కంపెనీ. గ్లోబలీ టాప్ 3 ప్రైవేట్ వాటర్ ఆపరేటర్స్ అలాగే డిసాలినేషన్ ప్లేయర్స్ లో ఇది కూడా ఒకటనమాట. ఈ కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తుందండి. ఇందులో డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్, డిసాలినేషన్, సీవేజ్, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ వాటర్ రీసైకిల్ చేసి మళ్ళీ రీయూజ్ చేయడం లాంటివి ఉన్నాయి. దీని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అండ్ అడ్వాన్స్డ్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఎయిర్, లిక్విడ్ అండ్ సాలిడ్ వేస్ట్ ని ఎకనామిక్ రీసోర్సెస్ గా లేదా గ్రీన్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. దీని వల్ల బయటకు వేస్ట్ డిశ్చార్జ్ అనేది ఉండదు. కరెంట్లీ విఏటెక్ వ్యాబాగ్ అనేది 125 కంటే ఎక్కువగా ఓన్ పేటెంట్స్ అలాగే ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి. అండ్ కంపెనీ బిజినెస్ మోడల్ కనుక చూస్తే దీని బిజినెస్ మోడల్ వచ్చేసరికి అసెట్ లైట్ మోడల్లో ఉంటుంది. కంపెనీ రెవెన్యూలో 83% ఈపీసీ అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ నుండి వస్తుంది. రిమైనింగ్ 17% ఓఎండ్ఎం అంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నుంచి వస్తుందన్నమాట. ఓఎండ్ఎం సెగ్మెంట్ లో ఈ కంపెనీకి 10 to 20 ఇయర్స్ వరకు ప్లాంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అనేది తీసుకుంటుంది. పవర్ కన్జంప్షన్ అలాగే కాస్ట్ తగ్గిస్తూ స్టేబుల్ యాన్యువల్ యాన్యుటీ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్ లో ఈ కంపెనీ సేల్స్ 7% CAGR తో గ్రో కాగా నెట్ ప్రాఫిట్ ఏకంగా 28% CAGR తో గ్రో అయింది. అదే పీరియడ్ లో యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 12% గా ఉంది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ని క్యాష్ చేసుకోవడానికి కంపెనీ బిగ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనేది రెడీ చేసింది. కరెంట్లీ 25+ కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉండగా దాన్ని 30+ కంట్రీస్ కి ఎక్స్పాండ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. న్యూ ఎకానమీ అలాగే హెవీ ఇండస్ట్రియల్ సెక్టర్ లో కూడా ఎంటర్ అవుతుంది. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్, సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అవసరమైన అల్ట్రా ప్యూర్ వాటర్ సప్లై చేయడం అలాగే లార్జ్ డేటా సెంటర్స్ కోసం కూలింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడంలో ఇందులో భాగంగా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు కంపెనీ మున్సిపల్ ప్రాజెక్ట్స్ ద్వారా అరౌండ్ 80% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా రీజియన్ లోని ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్స్ అండ్ మైనింగ్ సెక్టర్స్ పై ఫోకస్ చేస్తూ ఇండస్ట్రియల్ క్లయింట్స్ షేర్ పెంచుకోవాలని టార్గెట్ పెంచుకుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ వచ్చేసరికి 1984 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 52 వీక్ హై నుంచి ఈ స్టాక్ అనేది జస్ట్ 1.31% మాత్రమే డౌన్ అయ్యింది. ఈ లిస్ట్ లో సెకండ్ కంపెనీ అయాన్ ఎక్స్చేంజ్ అండి. వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అలాగే ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ లో ఈ కంపెనీ ఒక పోయినర్. ఇది వేరియస్ ఇండస్ట్రీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హోమ్స్ అండ్ కమ్యూనిటీస్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. వాటర్ ప్యూరిఫికేషన్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, రీసైక్లింగ్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, డిసాలినేషన్ అలాగే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ సహా కంప్లీట్ వాటర్ సైకిల్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ బిజినెస్ సెగ్మెంట్స్ వైజ్ గా వస్తే ఇంజనీరింగ్ సెగ్మెంట్ అండి. దీని ద్వారా వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కి ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ అందిస్తుంది. అండ్ సెకండ్ సెగ్మెంట్ కెమికల్ సెగ్మెంట్, వాటర్ అండ్ నాన్ వాటర్ అప్లికేషన్స్ కోసం రెజిన్స్ అలాగే స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ థర్డ్ సెగ్మెంట్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఈ సెగ్మెంట్ ద్వారా ఇండివిజువల్ హోటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ బిజినెసెస్ కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అలాగే క్లీన్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీకి తన రెవెన్యూలో 74% ఇండియా నుండి, రిమైనింగ్ 26% ఓవర్సీస్ మార్కెట్ నుండి జనరేట్ చేస్తుంది. డొమెస్టిక్ మార్కెట్ లో ఎన్టీపీసీ, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ అలాగే టాటా గ్రూప్ వంటి బిగ్ కంపెనీస్ దీనికి క్లయింట్స్ గా ఉన్నారు. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ లో అయాన్ ఎక్స్చేంజ్ సేల్స్ 15% CAGR తో గ్రో అయ్యాయి. అలాగే నెట్ ప్రాఫిట్ 1% CAGR తో గ్రో అయింది. ఇదే పీరియడ్ లో యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 20% గా ఉంది. అండ్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే సెమీ కండక్టర్ సెక్టర్ అంటే ఈ కంపెనీకి స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ నుండి హ్యూజ్ గ్రోత్ ఆపర్చునిటీ అయితే చూస్తుంది. 40 ఇయర్స్ బ్యాక్ ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ వాటర్ ప్లాంట్స్ లో ఒకదాన్ని బిల్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ తో
ఈ సెక్టర్ కి అల్ట్రా ప్యూర్ వాటర్ అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి స్ట్రాంగ్ పొజిషన్ లో అయితే ఉంది. రీసెంట్లీ డొమెస్టిక్ సోలార్ సెక్టార్ లో 2.1 బిలియన్ వర్త్ 2 ఆర్డర్స్ అయితే గెలుచుకుంది. అలాగే సోలార్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ సెమీకండక్టర్ సెక్టార్ లో హై మార్జిన్ ప్రాజెక్ట్స్ కోసం బిడ్స్ చేస్తూనే ఉందన్నమాట. గవర్నమెంట్ 5 మెగా టెక్స్టైల్ పార్క్స్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. దీనివల్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ అలాగే కెమికల్ ట్రీట్మెంట్ కి స్ట్రాంగ్ డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ కంపెనీ న్యూ ప్లాంట్ విషయానికి వస్తే మహారాష్ట్రలోని రోహాలో న్యూ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేసింది. ఇది ఎక్స్‌పోర్ట్స్ కోసం డిజైన్ చేసిన జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ అన్నమాట. ఇది గ్లోబల్ బెంచ్ మార్క్‌గా నిలవచ్చు. ఈ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో ఆపరేట్ చేయడం స్టార్ట్ అయితే కరెంట్ అంకలేశ్వర్ ప్లాంట్ కంటే బెటర్ మార్జిన్స్ ఇవ్వొచ్చని మేనేజ్‌మెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ 370 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై నుంచి ఈ కంపెనీ షేర్ 36.2% డౌన్ అయింది. ఈ లిస్ట్‌లో థర్డ్ కంపెనీ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ అండి. ఈ కంపెనీ ఇండియా అక్రాస్ వాటర్ అలాగే వేస్ట్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో స్పెషలైజ్ చేసిన లీడింగ్ ఈపీసీ కంపెనీ అన్నమాట. ఈపీసీ అంటే ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్. ఇది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అండ్ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటే సీఈటీపీఎస్‌ని డిజైన్ చేసి, కన్‌స్ట్రక్ట్ చేసి ఆపరేట్ చేస్తుంది. అండ్ కంపెనీ బిజినెస్ స్పెషాలిటీ ఏంటంటే వీరి గ్రోత్‌కి ఒక మేజర్ రీజన్ సర్క్యులర్ ఎకానమీ ప్రాక్టీస్‌ని ఫాలో చేయడం అండి. ఈ కంపెనీ తమ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్‌కి లింక్డ్‌గా సోలార్ పవర్ అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే సీబీజీ ప్లాంట్స్ కూడా సెటప్ చేస్తుంది. దీనివల్ల ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుందన్నమాట. కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. అలాగే సస్టైనబిలిటీ ఇన్సెంటివ్స్ పొందడానికి కూడా కంపెనీ ఎలిజిబుల్ అవుతుంది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎన్విరో ఇన్ఫ్రా సేల్స్ 56% సీఏజీఆర్‌తో గ్రో అయ్యాయి. నెట్ ప్రాఫిట్ ఏకంగా 85% సీఏజీఆర్‌తో స్ట్రాంగ్ గ్రోత్ చూపించింది. ఇదే పీరియడ్‌లో యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 27%గా ఉంది. అండ్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ఆర్డర్ బుక్ విషయానికొస్తే రికార్డ్ ఆర్డర్ బుక్ అయితే ఉందండి. ఫ్యూచర్ గ్రోత్ విషయానికొస్తే కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ దాని రికార్డ్ లెవెల్ ఆర్డర్ బుక్ అన్నమాట. కరెంట్‌లీ కంపెనీ చేతిలో ఆల్ టైమ్ హైలో 68.1 బిలియన్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. అండ్ న్యూ సెక్టార్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. వాటర్ ట్రీట్మెంట్‌తో పాటు రిన్యూవబుల్ ఎనర్జీ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే బీఈఎస్ఎస్‌లో కూడా కంపెనీ ఎంటర్ అయ్యింది. ఇది మరో కీ గ్రోత్‌కి డ్రైవర్‌గా మారొచ్చు. ఇండియా ప్లాన్ చేస్తున్న 90 గిగావాట్ బ్యాటరీ స్టోరేజ్ పైప్‌లైన్‌లో ఎర్లీ స్టెప్స్ తీసుకుంటూ బీఈఎస్ఎస్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 4 ఎన్టీపీసీ ఆర్డర్‌ని కంపెనీ అయితే విన్ అయింది. అండ్ సియో ఊర్జా అనే విండ్ ఈపీసీ కంపెనీని కూడా స్ట్రాటజికల్లీ అక్వైర్ చేయడం కంపెనీ జర్నీలో మరో బిగ్ మైల్‌స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఈ అక్విజిషన్‌తో 1.2 గిగావాట్ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ అలాగే కరెంట్‌లీ యాక్టివ్‌గా ఉన్న 1.7 గిగావాట్ ప్రాజెక్ట్ పైప్‌లైన్ ఎన్విరో ఇన్ఫ్రాకి వచ్చిందన్నమాట. ఫైనాన్షియల్ 27 ఎస్టిమేషన్ గనక చూస్తే మేనేజ్మెంట్ ఎస్టిమేషన్ ప్రకారం ఫైనాన్షియల్ 2027 నాటికి కంపెనీ రెవెన్యూ 20 బిలియన్ అలాగే నెట్ ప్రాఫిట్ 2.7 బిలియన్‌కి ఉండొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే గ్లోబల్ కమోడిటీ ప్రైస్ ప్రెషర్ వల్ల మార్జిన్ షార్ట్ టర్మ్‌లో 21% నుండి 22% మధ్యలో ఉండొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ ప్రైస్ అనేది 206 ఉంది. ఈ కంపెనీ షేర్ ప్రెజెంట్ 32.8% 52 వీక్ హై నుంచి డౌన్ అయ్యి ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ లిస్ట్‌లో లాస్ట్ కంపెనీ జైన్ ఇరిగేషన్ అండి. జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అగ్రికల్చర్ అలాగే ఇరిగేషన్‌కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ డెవలప్ చేసి సెల్ చేస్తుంది. వీటిలో డ్రిప్ అండ్ స్ప్రింకిల్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్స్, పీవీసీ అండ్ పీఈ పైపింగ్ సిస్టమ్స్, గ్రీన్ హౌసెస్, బయో ఫెర్టిలైజర్స్, సోలార్ వాటర్ పంప్స్, టర్న్‌కీ బయోగ్యాస్ ప్లాంట్స్ అలాగే టిష్యూ కల్చర్ ప్లాంట్స్ మెయిన్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంతేకాకుండా డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్, స్పైసెస్, ఫ్రూట్ పల్ప్ వంటి ప్రొడక్ట్స్‌ని కూడా కంపెనీ ప్రాసెస్ చేస్తుంది. అగ్రోనామికల్ సపోర్ట్ అలాగే అగ్రికల్చర్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ కనుక చూస్తే గత కొన్ని ఇయర్స్‌గా కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ పెరగడంతో క్యాష్ ఫ్లో కొంత స్లో అయ్యాయి. దీనివల్ల సేల్స్ కూడా కొంతమేర తగ్గాయని చెప్పుకోవచ్చు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఈ కంపెనీ లాసెస్ నుండి బయటకు పడి ప్రాఫిట్ ట్రాక్‌లోకి వచ్చిందన్నమాట. దీని 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్ రేషియోస్ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. గ్లోబల్ ఎక్స్‌పర్ట్స్ పార్ట్నర్‌షిప్‌తో మహారాష్ట్రలోని జల్గావ్‌లోని ఒక బిగ్ బయోచార్ ప్లాంట్ స్టార్ట్ చేయడం ద్వారా కంపెనీకి రీసెంట్ బూస్ట్ అయితే వచ్చింది. ఇది ఫార్మ్ టు సాయిల్ మోడ్‌లో వర్క్ చేస్తుందన్నమాట. అగ్రికల్చర్ వేస్ట్‌ని కలెక్ట్ చేసి దాన్ని బయోచార్‌గా కన్వర్ట్ చేసి మళ్ళీ ఫార్మర్ ఫీల్డ్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది. ఇలా ఫార్మర్స్‌కి అడిషనల్ ఇన్‌కమ్ ఇవ్వడమే కాకుండా సాయిల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూసేజ్ అనేది తగ్గిస్తుంది. అండ్ కంపెనీ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గనుక ఒకసారి లుక్ చేస్తే జైన్ ఇరిగేషన్ కంపెనీ కమింగ్ ఇయర్స్‌లో స్టేబుల్ గ్రోత్ అచీవ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికోసం ఇప్పటివరకు ప్రెజెన్స్ లేని నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలోని న్యూ మార్కెట్ అనేది ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. ఐఎండీ ఎస్టిమేషన్ ప్రకారం 2026లో నార్మల్ కంటే లోవర్ రెయిన్‌ఫాల్ నమోదు కావచ్చు. ఈ సిట్యుయేషన్‌లో ఇరిగేషన్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతుందని, అందువల్ల తమ ప్రొడక్ట్స్‌కి మార్కెట్‌లో స్ట్రాంగ్ డిమాండ్ వస్తుందని కంపెనీ మేనేజ్మెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ జస్ట్ రూ. 35 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై నుంచి ఈ స్టాక్ అనేది 42.3% డౌన్ అయింది.
సో డ్రాట్ లైక్ కండిషన్స్ ని ఓవర్కమ్ చేసే జర్నీలో వాటర్ ట్రీట్మెంట్ అలాగే ఇరిగేషన్ సెక్టర్స్ ఎంత ఇంపార్టెంట్ గా మారుతున్నాయో చూసారుగా. ఈ స్టాక్స్ ని మీ వాచ్ లిస్ట్ లో తప్పకుండా యాడ్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, లో రెయిన్‌ఫాల్ లేదా డ్రాట్ అనేది మనకు న్యూ విషయం అయితే కాదు. ఇది మనకు ఒక వార్నింగ్ లాంటిది. ఇండియాలో వాటర్ స్కార్సిటీ అనేది లాంగ్ టర్మ్ రియాలిటీ. ఎల్‌నినో లాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని మనం ఇగ్నోర్ చేయలేం. వాటర్ ట్రీట్మెంట్ అలాగే రీసైక్లింగ్ సెక్టర్‌లో ఆపరేట్ చేసే కంపెనీస్‌కి డిమాండ్ అనేది రెయిన్‌ఫాల్ ఇంప్రూవ్ అయ్యిందని వెంటనే డిసపియర్ అయిపోదు. నిజానికి రెయిన్‌ఫాల్ తక్కువగా వచ్చిన ప్రతిసారి గవర్నమెంట్స్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాయి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని యాక్సిలరేట్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సెక్టర్ లేదా థీమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికి కూడా ఇన్వెస్టర్స్‌గా మనం చేయాల్సిన హోమ్ వర్క్ మనం చేయాల్సిందే. మనం పైన డిస్కస్ చేసిన ఈ 4 స్టాక్స్‌లో కూడా వాల్యుయేషన్స్, ఆర్డర్ బుక్, ఎగ్జిక్యూషన్ ట్రాక్ రికార్డ్ అలాగే బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ ఒకదానికొకటి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. గ్రోత్ స్టోరీ ఎంత అట్రాక్టివ్‌గా కనిపించినా కొన్నిసార్లు ఎక్స్‌పెన్సివ్ లేదా వీక్ స్టాక్స్‌లో స్టక్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ లిస్ట్‌ని మీ ఓన్ రిసర్చ్‌కి స్టార్టింగ్ పాయింట్‌గా మాత్రమే తీసుకోండి. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్ తీసుకునే ముందు కంపెనీ ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అలాగే వాల్యుయేషన్స్‌ని మీ పర్సనల్‌గా అనలైజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన జీకే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.